మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ సమాజానికి లాభం లేదు, అవి బయట చెత్తబుట్టలో పడేయటమే. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందర రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి వెళ్దాం. కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూసి వెళ్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో. ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం. రవికుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా, నిద్రపోతుందా అని 2 ఏళ్ళు ఆగి వచ్చి అడుగుతున్నారు ఆయన. మిమ్మల్ని కూడా కడిగేశారు. ఏది బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకి శనిలా దాపురించింది అన్నారు. ఇప్పుడు పాస్ గారు, ముందుగా మీకు శుభోదయం, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత నిద్రలేచి వచ్చి బీజేపీ శనిలా దాపురించిందంటే, మీలాగా 2 ఏళ్లు పోయి మా నాయకులు ఎవరు, మా ప్రధానమంత్రి గారు కావచ్చు, మా కేంద్ర మంత్రులు కావచ్చు, మా ఎంపీలు ఎవరు కూడా పోయి ఫామ్ హౌస్ లో పడుకోలే. 2 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా, అలసిపోకుండా, ఆగకుండా ప్రజా ప్రయోజనం కోసం ఏమేం పనులు చేయాలో, ఏమేం చట్టాలు తీసుకురావాలో, ఏ చట్టాలు సవరణలు తీసుకురావాలో, ఎటువంటి పథకాలు పెట్టాలో, ఏ పథకాలు డబ్బులు కేటాయించాలో, ఏ పథకాలకి ఎంతెంత డబ్బు రాష్ట్రాలకు కేటాయించి ఖర్చు చేయాలో, వాటికి ఇప్పటికే 100% ఖర్చు చేసినటువంటి పథకాల యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీలాగా ఫామ్ లో పడుకోలేదు. మొట్టమొదటి విషయం. రెండో విషయము, కేంద్రం శనిలాగా దాపురించిందంటుంది. కేంద్రం కానీ లేకపోయింటే, కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ లేకుండా ఉండింటే, తెలంగాణలో మీరు చెప్పుకునేటువంటి ఈ మిషన్ కాకతీయ కావచ్చు, ఇంకోటి నల్లాల ద్వారా నీళ్లు కావచ్చు, లేదా గ్రామాల్లో మీరు ఇచ్చినట్టు చెప్పుకునేటువంటి ఈ అనేక పథకాలు కావచ్చు, ఉద్యానవనాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, డంపింగ్ యార్డులు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, వీధి నాళాలు కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ప్రజల సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి ఫ్రీ బియ్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, ఇవన్నీ మేము చేయకపోతే మీరు ఇచ్చిరా? అంటే మీరు భిక్షం వేస్తున్నారా? నేను రవికుమార్ గారు, సూటి ప్రశ్న, మీరేమన్నా భిక్షం వేస్తున్నారా? లెజిటిమేట్ రైట్ ఆఫ్ ది స్టేట్, లెజిటిమేట్ రైట్ అండి. మీరు ఇక్కడి నుంచి మీరు పన్నులు వసూలు చేస్తున్నారు, ఆ డబ్బులే మళ్ళీ మీరు ఇస్తున్నారు. నేనేమంటున్నా, ప్రజలు మాకు ఇచ్చిన డబ్బును తిరిగి ఈ విధంగా మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. ప్రజలు మీకు ఇచ్చిన డబ్బును మీరేం చేసిరు? తీసుకుపోయి కాళేశ్వరంలో కూలబెట్టేసి దాంట్లో నుంచి కమిషన్లు దొబ్బి తిని మీరు లావై కూర్చున్నారు. ఇంట్లో పోయి ఫామ్ హౌస్ లో పోయి కూర్చున్నారు. మీ కొడుకు రియల్ ఎస్టేట్ దందా అని మాట్లాడు. మీ కొడుకు ఏం చేసిడు? ఎన్ని వందల ఎకరాల భూములు మీ కొడుకు రియల్ ఎస్టేట్ పేరుతో, కంపెనీల పేరుతో దొబ్బి తినడం మీకు తెలియదా? ఎన్ని ఎకరాల భూములు మీరు అమ్ముకొని కూర్చున్నారో మీ హాయంలో తెలియదా? ఎన్ని వందల ఎకరాల భూములు మీరు అమ్ముకున్న విషయం మీరు మర్చిపోయిరా? నేను ఇప్పటికి కూడా అడుగుతున్నా, మీ కొడుకు, మీ కూతురు, మీ అల్లుడు చేసిన వ్యవహారాలు మీకు తెలీదా? తెలియనట్టు పోయి కూర్చొని మాట్లాడుతున్నారా మీరు? మీ కొడుకు, కూతురు, అల్లుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు దొబ్బు తిన్నారో లెక్కలు తీసి మరి మాట్లాడాలా? ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు? 2 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చి మాట్లాడిన విషయాల్లో ఒక్కదానికి కూడా అర్థం లేనటువంటి విషయాలు మీరు మాట్లాడుతున్నారు. మీ పైన సరే పెద్ద మనిషి అని చెప్పేసి గౌరవం కొద్ది కొంచెం భాషని కంట్రోల్ చేసుకుంటున్నాం, కానీ మీరు వాడిన భాషని మాట్లాడితే ఇక నేను సరేగా మీరు చెడ్డీల లావుల తొండలు వదులుతారు, రకరకాల భాష మీరు మాట్లాడతారు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఆ విధంగా మాట్లాడే పరిస్థితి, ఆ సంస్కారం మాకు లేకుండా ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిరంతరాయంగా గత 11.5 సంవత్సరాలుగా దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా ఆగలేదు, ఎక్కడ కూడా అలసిపోలేదు, ఎక్కడ కూడా పోయి ఫామ్ పడుకోలేదు.
మీలాగా మేము ప్రజల కోసం ఆలోచిస్తూనే ఉంటాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మా బీజేపీ నాయకులు ఎక్కడ కూడా అలసిపోలేదు. మీ హయాంలో బండి సంజయ్ గారి అధ్యక్షతన నాలుగు పాదయాత్రలు చేసినాం. ఈ 4 పాదయాత్రలో మీరు చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని ఏ విధంగా ఎండగట్టడం మీకు తెలిసి, మీరు చూసి మా బండి సంజయ్ గారిని అక్రమంగా ఏ విధంగా మీరు అరెస్టు చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసిరో మీకు తెలుసా? మీ హయాంలో జరిగింది, మీకు తెలిసే జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఏం జరిగినట్టుగా, మీరు ఏం చేయనట్టుగా, మీరు ఎటువంటి పాపాలు చేయనట్టుగా మాట్లాడుతున్నారే. మీరు చేసిన పాపాలు ఒక్కటి చెప్పనా? ఇంతకుముందు మానవధరాయ్ గారు కొన్ని చెప్పి నేను ఇంకొక విషయం చెప్పనా? అరే, ఒక 10th క్లాస్ పోరలకి ఎగ్జామ్ సరిగా రాసుకోనియకుండా ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలన సాగించిర్రే. ఎక్కడైనా ఒక్క ఉద్యోగమైన టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగం కావచ్చు. మేడా శ్రీనివాస్ గారు మీరు మ్యూట్ లో ఉండండి, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అన్మ్యూట్ కావండి. ఏ ఉద్యోగమైనా ఇప్పుడు నిరుద్యోగ యువత కొట్లాడితే తెలంగాణ వచ్చింది, ఈ రాష్ట్ర యువత కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఏ యువతకి మీరు ఉద్యోగాలు సక్రమంగా ఇచ్చిర్రు? టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైనా ఉద్యోగం సక్రమంగా ఇచ్చిరా? గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైనా ఉద్యోగం సక్రమంగా ఇచ్చిరా? వేరే కార్పొరేషన్లు ఎక్కడైనా ఉద్యోగాలు మీరు సక్రమంగా ఇచ్చిరా? ఏ ఉద్యోగాలు మీరు సక్రమంగా ఇచ్చిర్రు? మీరు నిధులు నియామకాలు అదేవిధంగా నీళ్ల పేరుతో తెలంగాణ తెచ్చుకుంటే నియామకాలు చేయలేకపోయారు. నిధులన్నీ తీసుకుపోయి మీ పెద్ద ప్రాజెక్టులలో ఖర్చు చేసి వాళ్ళ ద్వారా మీ కాంట్రాక్టులను పోషించి ఆ కాంట్రాక్టుల ద్వారా మీరు కమిషన్లు దొబ్బుదిని ఫామ్ హౌస్లు కట్టుకొని ఫామ్ హౌస్ ఇప్పుడు రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉన్నది. కానీ మీరు నిధులు తెలంగాణకు ఖర్చు చేయలేదు. మీరు అదే విధంగా నీళ్ల పేరుతో కృష్ణాలో మనకు రావాల్సిన వాటాని మీరు తీసుకొని ఆంధ్ర కప్పయిపోయినారు. మీరు ఆంధ్ర కప్పయిపోయిన దానివల్ల మనకు కేవలం 290 టీఎంసీలు మాత్రమే. కేంద్రంలో మీరే ఉన్నారు కదా సార్, కేంద్రంలో మీరే ఉన్నారు కదా రవికుమార్ గారు. రవికుమార్ గారు కేంద్రంలో మీరే ఉన్నారు కదా. ఆంధ్రాకి అన్యాయంగా అప్పచెప్తున్నప్పుడు కట్టబెడుతున్నప్పుడు, ఒక్క నిమిషం రవికుమార్ గారు, కేంద్రంలో మీరే ఉన్నారు, ఆంధ్రాకి అన్యాయంగా కట్టబెడుతున్నప్పుడు మరి మీరేం చేశారు? అడ్డుకోవచ్చు కదా. కేసీఆర్ అంటే అన్నారని అంటున్నారు, కానీ కేసీఆర్ సంగతి పక్కన పెట్టండి, మీరే ఉన్నారుగా. కేంద్రంలో మేమున్నా కూడా కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు ద్వారా ఈయన ఒప్పుకొని సంతకం చేసి వచ్చినటువంటి ఫైల్ ఏదైతే ఉన్నదో ఆ తర్వాత బయటపడిన దాని ప్రకారము 290 టీఎంసీలకు ఒప్పుకొని రావడం ద్వారా తెలంగాణకు కృష్ణా నీటి వాటాలో అన్యాయం జరిగింది. లేకపోతే కృష్ణా నీటి వాటా కోసం సక్రమంగా ఈ కేసీఆర్ గారు కొట్లాడి ఉండింటే ఇప్పుడు పాలమూరు జిల్లా సుభిక్షంగా, ఉమ్మడి పాలమూరు జిల్లా సుభిక్షంగా తయారేది. నల్గొండలో ఈ ఫ్లోరైడ్ బాధితులు అనే వాళ్ళు లేకుండా పోయేవాళ్ళు, ఫ్లోరైడ్ బాధిత ఊర్లే ఉండేది కాదు. ఇప్పటికీ కూడా కొన్ని ఫ్లోరైడ్ బాధిత ఊర్లు ఉన్నాయి ఇంకా నల్గొండ జిల్లాలో, ఇవన్నీ పోయేవి. ఇవన్నీ సక్రమంగా చేయలేదు. అరే, ఉద్యోగస్తులకు ఫస్ట్ రాగానే జీతం ఇవ్వలేని పరిస్థితి మీ పాలనలో ఉండిందండి కేసీఆర్ గారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ ఉద్యోగస్తులకి మీరు ఫస్ట్ రాగానే జీతం వేసిరు ఒకసారి చెప్పండి. 7 తారీఖు, 8 తారీఖు, 9 తారీఖు దాకా మీరు జీతాలు ఇవ్వలేకపోయినారు. రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయారు. రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు యొక్క జీవితాన్ని నాశనం చేసి రవి గారు ఒక నిమిషం రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ గారు కూడా రాజమండ్రి నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. అంటే